హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ కానివ్వండి, బ్యాక్ పార్ట్ కానివ్వండి, డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు అది జార్జెట్ మెటీరియల్ కానివ్వండి, లేదంటే బాగా జారిపోయే క్లాతులుంటాయి కదా! కొన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్. సో, బాగా జారిపోయే క్లాతులకి మాత్రం మనం ఈ టిప్ గనక ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా డాట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే డాట్ ఎంతైతే ఉందో అంత కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్ మీద ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా జస్ట్ ఆ మార్కింగ్ ఎక్కడి వరకు వేసుకున్నామో జస్ట్ నార్మల్‌గా ఒక కుట్టు వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న థ్రెడ్ అంతా కూడా నీట్‌గా కట్ చేసుకొని, ఇప్పుడు గనక మనం డాట్స్ స్టిచ్ చేసామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. కింద క్లాత్‌కి కూడా పర్ఫెక్ట్‌గా డాట్ అనేది వెళ్తుంది. ఇలా కాకుండా మనం నార్మల్‌గా వేసామనుకోండి ఒక్కొక్కసారి కింద క్లాత్‌కి డాట్ స్టిచ్ అన్నది పడదనమాట. పైకొచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.